Hey guys, welcome to the channel and welcome to another video. ఇవాళ మనం కాంపౌండ్ ఎక్సర్సైజ్ మరియు ఐసోలేషన్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి అనేది క్విక్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం కాంపౌండ్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. కాంపౌండ్ ఎక్సర్సైజ్ అంటే మనం ఎప్పుడైనా ఒక ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు లేదా వర్కౌట్ చేస్తున్నప్పుడు ఒకటే ఎక్సర్సైజ్లో మల్టిపుల్ మజిల్స్ లేదా మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఒకటే ఎక్సర్సైజ్లో దాన్ని కాంపౌండ్ ఎక్సర్సైజ్గా పిలుస్తాం. ఎగ్జాంపుల్ ఫర్ కాంపౌండ్ ఎక్సర్సైజెస్ ఆర్ లైక్ పుల్అప్స్ ఓవర్ హెడ్ ప్రెసెస్ అండ్ స్క్వాట్స్ అండ్ బెంచ్ ప్రెసెస్. ఎప్పుడైతే బెంచ్ ప్రెస్ చేస్తుంటామో మనకు అందులో 3 మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఒకటి వచ్చేసి చెస్ట్, అనదర్ వన్ వచ్చేసి షోల్డర్, అనదర్ వన్ ఇస్ ట్రైసెప్. కాంపౌండ్ ఎక్సర్సైజ్ వలన మనము మంచి మజిల్ మాస్ని గెయిన్ చేయొచ్చు, లేదా ఎక్కువ క్యాలరీస్ని బర్న్ చేయొచ్చు, బాగా స్ట్రెంగ్త్ని గెయిన్ చేయొచ్చు. ఎందుకంటే మల్టిపుల్ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ కాంపౌండ్ మజిల్స్. ఇప్పుడు మనం ఐసోలేషన్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఐసోలేషన్ ఎక్సర్సైజ్ అంటే ఓన్లీ సింగిల్ మజిల్ మాత్రమే వర్క్ చేస్తుంది, దాన్ని ఐసోలేషన్ ఎక్సర్సైజెస్ అని అంటాం. ఈ ఐసోలేషన్ ఎక్సర్సైజ్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి బైసెప్ కర్ల్స్, ట్రైసెప్ పుష్ డౌన్స్, లేదంటే లెగ్ ఎక్స్టెన్షన్స్. ఇవన్నీ వచ్చేసి సింగిల్ మజిల్ మాత్రమే యాక్టివేట్ అవుతుంది మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు. ఐసోలేషన్ ఎక్సర్సైజ్ వల్ల మనం వీక్ మజిల్ని బాగా ఫోకస్ చేయొచ్చు, లేదంటే మజిల్ యొక్క షేప్ని రీడిఫైన్ చేసుకోవచ్చు, మజిల్ యొక్క ఇంబ్యాలెన్స్ని ఫిక్స్ చేసుకోవచ్చు. మంచి మజిల్ గ్రోత్ కోసం, బ్యాలెన్స్డ్ ఫిజిక్ కోసం మీ వర్కౌట్లో కాంపౌండ్ ఎక్సర్సైజ్ మరియు ఐసోలేషన్ ఎక్సర్సైజ్ ఉండేటట్టు చూసుకోండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, follow Fit Forge for more fitness knowledge and workout tips. Thank you for watching.